నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాంతవ. గురుగారు, మార్చ్ నెల 2025 మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం ఘం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సర ఫాల్గుణ మాస శిశిర ఋతువు ఈ యొక్క మార్చి నెల 1వ తారీఖు నుంచి ఫాల్గుణ మాసంలో వచ్చింది. అలాగే ఈ రోజు నాడు 1వ తారీఖు నాడు చూసుకుంటే శుక్లపక్ష ద్వితీయ శుక్రవారము, పూర్వాభాద్ర నక్షత్రము, సాధ్యయోగము, బాలవకరణం, తిది వార నక్షత్ర యోగ కరణాలను అనుసరించి గోచార ఫలితమని తెలియజేసుకునే ముందు గోచార ఫలితముల్లో గ్రహ సంపత్తి ఏ రకముగా ఉన్నది అన్నది చూస్తే, వృషభ రాశి యందు గురువు సంచారం చేస్తున్నాడు. అలాగే మిథున రాశి యందు కుజుడు సంచారం చేస్తున్నాడు. కన్య రాశి యందు కేతు సంచారం జరుగుతుంది. అలాగే కుంభరాశి యందు రవి శనుల సంచారం జరుగుతుంది. తండ్రి కొడుకులు బద్ధ విరోధులు కుంభరాశి యందు సంచారం చేస్తున్నారు. మీనరాశి యందు బుధుడు, రాహువు, శుక్రుడు, చంద్రుడు సంచారం. గ్రహ సంచారం ఈ విధముగా ఉంటే గోచార ఫలితాన్ని అనుసరించి మీనరాశి వారి యొక్క విధి విధానములు, నడిచే విధానములను మనం తెలుసుకోవాలంటే మీనరాశి వారి గురించి ఏలినాటి శని ప్రభావం కలిగి ఉన్న వ్యయస్థానమునకు శని సంచారం చేస్తున్నందువల్ల అత్యధికమైన నష్టదాయకమైన ఫలితములే మీనరాశి వారు పొందుతారు. అలాగే మార్చి 29వ తారీఖు వచ్చేసరికి షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. ఈ షష్టగ్రహ కూటమిలోని అనేక రకములైన ఇబ్బందులకు మీనరాశి వారు వెళ్తున్నారు. చాలామంది మీనరాశి వారికి ఏదేదో జరిగిపోతుంది, ఏదేదో వచ్చేస్తుంది, లాభాలు వస్తున్నాయి అని ఏదేదో చెప్తున్నారు. అదంతా ఏ విధంగా చెప్పారన్నది నాకు తెలియదు. కానీ మీనరాశి వారి యొక్క ఫలితములు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు వారికి ఉన్న పరిస్థితిని చూస్తున్నాం. రేవతి నక్షత్రం 4 పాదములు కూడా మీనరాశే. కానీ రేవతి నక్షత్రం గురించి నేను చెప్పట్లేదు. పూర్వాభాద్ర 4వ పాదం, 1, 2, 3, 4, ఉత్తరాభాద్ర 4 పాదాలు. ఈ యొక్క పాదముల్లో మీనరాశి వారు ఉన్నందువల్ల ఉన్న ఫలితములు ఏంటంటే అనన్యమైన నష్టాన్ని, కష్టాన్ని, శత్రుభావాన్ని ఎదురు చూస్తున్నారు. చేతికి వస్తున్న ధనాన్ని కోల్పోతున్నారు. అనుకున్న పనిని సమయంలో చేయలేక నవనాడులను విరగదీసుకుని ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో వెర్రి చూపులు చూస్తున్న పరిస్థితి ఈ మీనరాశి వారికి ఈ మార్చి నెలలో కూడా ఉన్నది. గడ్డు కాలం అనే చెప్పాలి. ఎవరికి? పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారికి, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారికి మాత్రమే చెప్తున్నాను. ఇటువంటి స్థితిగతులలో వీరు కుటుంబముని యందు సఖ్యతగాను ఉండలేరు. బంధుమిత్రులు కలిసి రారు. ఎవరు కూడా బంధుమిత్రులను కలిసి రావటం లేదు, దూరపడుతున్నారు. ప్రతి విషయంలో ఏదో ఏరు దాటిదాకా వాడమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అంటారు. ఇంతకాలం మీనరాశి వారి సొమ్ములు తిని అరగించుకుని, ఆహా నువ్వు ఎంత గొప్పవాడివి, నువ్వు మహారాజు అని చెప్పేసి పొగిడిన ఈ వ్యక్తులందరూ కూడా ఏమీ ఎరగని శుద్ధ పూసల వలె తల దించుకుని మాకేం తెలరు, మేమేం చేయలేదు, మాకేం తెలుసు, ఆయన ఎవరు పలానా వ్యక్తి, ఎవరో ఎప్పుడో పేరు విన్నట్టు జ్ఞాపకం అని ఈ విధంగా మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆదాయ వ్యవహారాలు చూస్తుంటే వ్యాపార రంగం, ఉద్యోగ రంగం, వృత్తి సంబంధితమైన వాళ్ళకు కూడా ఏదో మిశ్రమంగా నడుస్తుంది. కానీ వ్యక్తి పరిస్థితులను ఎదురుకి వాళ్ళు అనుకున్న రీతిలో ఏది జరగదు. అయితే ఈ మీనరాశి వారికి ఈ యొక్క మార్చి నెలలో వివాహ విధానముల గురించి ఆలోచనలు చేస్తే
అంటే మీనరాశి వారికి పెద్దలు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల వయసుకు వచ్చారు, వాళ్ళకి వివాహాలు చెయ్యాలి. వివాహ విధానాల గురించి ఆలోచన చేసి ఎదరికి వెళ్ళి మాట్లాడితే కొద్దిగా కష్టం మీద అది సానుకూలత పడుతుంది. అయితే ఎప్పుడైనా సరే మీనరాశి వారు, ఈ యొక్క నక్షత్రంలో కలిగి ఉన్న మీనరాశి వారు లొంగకూడదు, దేనికి జడవకూడదు. దైవం మీద ఆధారం పడి ప్రతిదీ కూడా నేను సాధించగలను, శోధించగలను, చెయ్యగలను అని చెప్పేసి ఎదరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా విజయాన్ని వస్తుంది. చీకటిలో ఉన్నప్పుడు నీడ కూడా నీకు తోడు రాదు. నీ నీడే నీకు చీకటిలో ఉన్నప్పుడు ఎలా వస్తుంది? కాబట్టి తన మనోబలాన్ని సంతరింప చేసుకుని ఎదుటికి అడుగులు వేస్తే కొద్దిగా చీకటిని తొలగి వెలుతురులోకి అడుగులు పడతాయి. ఆ అడుగులు పడిన తర్వాత అనన్యమైనటువంటి సంపదలకి, అనన్యమైనటువంటి తెలివితేటలకి వృద్ధి చెంది ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకునే అవకాశం ఎదుట ఉంది. ఎప్పుడు ఉంది? ఉగాది వెళ్ళిన తర్వాత ఉంది. షష్టగ్రహ కూటమి వచ్చే ఫలితాల గురించి తర్వాత చెప్పుకుందాం, నేను చెప్తాను. షష్టగ్రహ కూటమి వల్ల వచ్చే విధానాలు ఏంటన్నది. కానీ ప్రస్తుత కాలంలో మీనరాశి వారు అత్యంత జాగరూకతతోటి ప్రతి విషయంలోని ఆచితూచి మాట్లాడుతూ మౌన విధానాన్ని పాటిస్తూ, మౌన విధానాన్ని పాటించమన్నాను కదా అని మౌనంగా ఉండిపోతే చేతగానే ఉండైపోతాం. మాట్లాడే చోట మాట్లాడాలి, అరిసే చోట అరవాలి, తగ్గే చోట తగ్గాలి. ఏదో సినిమాలో డైలాగ్ ఉంది పవన్ కళ్యాణ్ గారి, ఎప్పుడు తగ్గాలో కాదు ఎప్పుడు ఎగ్గాలో తెలుసుకోవాలండి, ఎప్పుడు నెగ్గాలో కాదు ఎప్పుడు తగ్గాలో కూడా తెలుసుకోవాలండి. ఇటువంటి డైలాగులు ఉంటాయి. కానీ ఇక్కడ మీనరాశి వారు అటువంటివే ఆచరించాలి ప్రస్తుత కాలం వరకు. అయితే ఈ విధంగా పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉంటే రేవతి నక్షత్రంలో వారి యొక్క ఫలితములు ఏ రకంగా ఉన్నాయి? రేవతి నక్షత్రం అనగానే దేవగణంలోకి వెళ్ళింది. దానికి యోనికూటం వచ్చి ఏనుగయ్యింది. ఈ దేవగణ విధానంలో ఉండి మీనరాశిలో ఉన్న రేవతి నక్షత్రం వారికి ఏంటంటే కొన్ని చికాకులు, కొన్ని ఇబ్బందులు వెంటాడుతూ ఉన్నా కూడా, అంటే చీకటి వెళ్ళిన తర్వాత వెలుతురు వెళ్ళిన తర్వాత చీకటి రావడం ఎంత సహజమో ప్రతి వ్యక్తి జీవితంలోని కూడా ఒడిదుడుకులు అనేవి వస్తాయి. ఈ యొక్క రేవతి నక్షత్రంలో ఉన్న మీనరాశి వారికి ఒడిదుడుకులు కొన్ని ఉన్నా కూడా ఆదాయానికి లోటు లేకుండా ఉద్యోగ రంగంలో ఉన్నతమైన స్థానానికి చేరుకుంటూ ప్రతి వారి చేత మన్నలను పొందుతూ సజావైన జీవితాన్ని సాగిస్తున్నారు. ఈ రేవతి నక్షత్రంలో జన్మించిన మీనరాశిలో ఉన్నవారి అందరికీ కూడా రేపు షష్టగ్రహ కూటమి వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అనుకూలవంతమైన దాంపత్య జీవితాన్ని పొందుతారు. భార్యాభర్తల మధ్యనే అనుకూలతే కాకుండా బిడ్డల వలన కూడా సుఖ సంతోష విధానాన్ని సాగించే విధానం పొందుతూ ఉంటారు. అటువంటి విధంగా మీనరాశి నడుస్తుంది. కానీ ఉత్తరాభాద్ర 1వ పాదం వారికి ముఖ్యముగా ఉత్తరాభాద్ర 1వ పాదం వారికి మాత్రం అగమ్య గోచరమైన స్థితి సంభవించింది. అంటే ఉన్న ఆదాయాన్ని పూర్తిగా కోల్పోవడం. సోదరి మణులు, అక్కలు, చెల్లెళ్ళు, అన్న, తమ్ముడు వంటి వారి మధ్య వివాదాస్పదమైన పరిస్థితులు కలిగి అనేక రకములైన ఇబ్బందులకు గురి కావడం అనేది జరుగుతూ ఉంది. వీరి యొక్క ఆదాయ పరిస్థితి మందగమనంలోకి వెళ్ళిపోద్ది. ఈ మందగమనం అంటే ఇందాకే మనం చెప్పుకున్నాం, కుంభరాశి యందు రవి శనులు ఇద్దరు ఉన్నారు అని. ఏ స్థానంలో శని ఉన్నాడంటే ఆయన మందగమనుడు. ఈ మీనరాశికి గురువు అధిపతి, గురువుకు సముడైన వాడు శని భగవానుడు. ఈ యొక్క శని గురులు శత్రువులు కాదు కానీ మందగమన తత్వంగా వస్తారు. ఈ యొక్క గురుడు వెళ్ళి శుక్రస్థానమైనటువంటి వృషభ రాశిలో ఉన్నాడు. ఇటువంటి స్థితిగతులలో ఉన్నప్పుడు జరిగే పరిణామ పరిస్థితులు అనేక రకములైన ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది. కాబట్టి మీనరాశి వారు ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదం వారు 2, 3, 4 పాదములు కూడా, పూర్వాభాద్ర 4వ పాదం కూడా అత్యంత జాగరూకతతోటి
ఎదురేకి అడుగులు వేయాలి తప్ప తుందుడుకు స్వభావంతో అడుగులు వేయకూడదు. ఎవరు చెప్పినను ఏమి చెప్పినను కూడా వినినట్టు నటించి వినకుండా మీకు తోచిన విధానాన్ని మీరు ఆలోచించండి. మీ అంతట మీరుగా ఆలోచించి అడుగులు వేస్తే సగమ్య గోచారం అనేది జరుగుతుంది. లేకపోతే అగమ్య గోచారంగా మారుతుంది ఈ యొక్క మీనరాశి వారికి. సరే, ఈ మీనరాశి వారికి ఉత్తరాభాద్ర నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రమే కాకుండా రేవతి నక్షత్రం వారు కూడా ఇటువంటి స్థితిగతులు, రేవతి నక్షత్రం వరకు చిన్న చిన్న అవాంతరములు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, అవి కూడా తొలగి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే ఏ విధమైనటువంటి వ్యవహారాలు చేస్తే, ఏ విధమైనటువంటి పూజా విధానాలు నిర్వర్తిస్తే మంచిది అన్నది మనం చూసుకోవాలి. ఫాల్గుణ మాసం శిశిర ఋతువు అనుకున్నాం, శ్రీ క్రోధినామ సంవత్సరం కాబట్టి ఈ యొక్క పరమేశ్వర తత్వాన్ని ఆరాధించండి. పరమేశ్వరుడికి నల్ల ద్రాక్ష పళ్ళు కానీ రసాన్ని తీసి అభిషేకం చేయండి. నల్ల ద్రాక్ష పళ్ళు ఒకటే చేస్తే సరిపోతుందా అనే అనుమానం కొంతమంది ప్రేక్షకులకు వస్తుంది. కాదు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, విభూది, చందనము, అలాగే రకరకములైనటువంటి పళ్ళరసములతో చేస్తూ ముఖ్యముగా నల్ల ద్రాక్ష పండు రసమును జ్యూస్ చేసి ఆ జ్యూస్ని అభిషేకం చేయాలి. ఈ అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి చిమ్మిలి నైవేద్యం పెట్టండి. అరటిపళ్ళు, పళ్ళు అన్నీ పెట్టిన తర్వాత చిమ్మిలి కూడా పెట్టండి. చిమ్మిలిని పెట్టి, ముఖ్యంగా ఉత్తరాభాద్ర నక్షత్రం వారు చిమ్మిలిని కూడా నైవేద్యం పెట్టి, ఆ చిమ్మిలిని మీరు ఇంటికి పట్టుకెళ్లకుండా అక్కడున్న భక్తులకి ఆ తీర్థము, అభిషేకం చేసిన తీర్థము, ఈ చిమ్మిలిని ప్రసాదంగా పంపిణీ చేయండి. ఎప్పుడైతే ఈ రకంగా చేస్తారో మీనరాశి వారికి వస్తున్న పరిస్థితి ప్రభావముల్లో గడ్డు కాలమును తొలగి ఉన్నతమైన స్థానానికి చేరుతారని శాస్త్ర విధానాన్ని చెబుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విధానాన్ని ఆచరిస్తారని మనవి చేస్తుంది. మార్చి నెలలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.